దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ యేసు నామములో శుభాలు తెలియజేస్తూ నా స్వరం యేసు కోసమే అనే దివ్యవాకుకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో మరొక్కమారు ఆహ్వానిస్తూ ఉన్నాం. మనము గత వీడియోలో మోషేతో మాట్లాడిన ప్రభువు మనతో కూడా మాట్లాడునుగాక అని ప్రార్థన చేసుకున్నాము. అదేవిధంగా మోషేతో ఆ దేవాతి దేవుడు ఎలా మాట్లాడాడు, ఒక నరుడితో సంభాషించినట్లుగా మాట్లాడుతున్నాడని. అదేవిధంగా మనము సంఖ్యాకాండము 12వ అధ్యాయము 8వ వచనంలో చూసాము, మోషే దేవుడి యొక్క రూపాన్ని చూశాడు అని. ఆ రూపం ఎవరో కాదు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కరై ఉన్నారు. అందుకే ప్రభువు 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 అని 3 సార్లు అక్కడ ఆ దేవాతి దేవుడు సంబోధిస్తూ ఉన్నాడు మోషేతో. నిర్గమకాండం 33వ అధ్యాయము 14-16 వచనాలు మనం చూసినాం. మనము మామూలుగా యెషయా గ్రంథంలో చూస్తూ ఉన్నాము, పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, లేదంటే పవిత్రుడు 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 అని 3 సార్లు చూస్తున్నాం. ఎందుకు 3 సార్లు మాత్రమే ఉంది పేరు? అదేవిధంగా దర్శన గ్రంథంలో 4-5 అధ్యాయాల్లో లేదంటే 19వ అధ్యాయంలో ఉంది, పవిత్రుడు 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 త్రికాల స్థితుడైన దేవుడికి మహిమ కలుగునుగా కానీ దేవదూతలు ఆరాధిస్తూ ఉన్నారు. పవిత్రుడు 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 అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ. పేరుకి ముగ్గురు కానీ ఒకే స్వభావం కలిగిన వారు ఒక్కరే అనే విషయాన్ని మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ మనకి బోధిస్తూ ఉంది. ఇది మనకు అర్థం అవ్వాలి అంటే అండి, ఒక నరుడు ఒక మానవుడు అంటే మనం ఏమంటాము? బ్రతికి ఉన్నవాన్నే మానవుడు అంటాము, నరుడు అంటాము, లేదంటే శరీరం అంటాము. చనిపోయిన వ్యక్తిని ఏమంటాము? నిర్జీవం అంటాము, లేదంటే డెడ్ బాడీ అంటాము, శవము అంటాము. అవునా అండి? ఎస్, శరీరం అంటే ఆత్మ ఉన్నదాన్ని శరీరం అంటాము, శవము అంటే ఆత్మ లేనిదాన్ని మనం శవం అంటాము. అవునా? ఎస్. ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కరే అనే విషయం మనకు అర్థం అవ్వాలంటే, ముగ్గురు ఒక్కరే లీనమై ఉన్నారు, గుప్తమై ఉన్నారు, వారిలోనే ఐక్యమై ఉన్నారు అనే విషయం మనకు అర్థం అవ్వాలంటే, మానవుడు అనగానే శరీరం అంటే దేహం ఎలా ఉందో, తనలో ఆత్మ ఎలా ఉందో, ఆ దేవాతి దేవుడు ఇచ్చిన పరిశుద్ధాత్మ ఎలా ఉన్నాడో, అదేవిధంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఒక్కరై ఉన్నారు. అంటే నాలోనే ఊపిరి ఉంది, నేను ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నాను, నాకు శరీరం ఉంది. ఒకవేళ చనిపోయాను అనుకోండి, ఆ యొక్క దేవుడిచ్చిన ఆత్మ దేవుడి చెంతకు వెళ్ళిపోతుంది దేవుడి చిత్తం అయితే, లేదంటే నరకలోకంకి వెళ్ళిపోవాల్సిందే దేవుడి చిత్తం అయితే. అది కూడా అంటే ఏంటి? ఇక్కడ ఒక వ్యక్తిలో 3 కనబడుతున్నాయి మనకి. పరిశుద్ధాత్మ, దేవుడు మనకిచ్చిన ఆత్మ, అదేవిధంగా దేహము, దేవుడు సృష్టించుకున్న మట్టితో చేసిన ఆ యొక్క మట్టి ముద్ద మానవుడు. ఈ 3 కూడా ఒక వ్యక్తిలో నెరవేరుతూ ఉన్నాయి. అదేవిధంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు కూడా. అందుకే ఆది కాండం నుండి దర్శన గ్రంథం వరకే కాదండి, ఆది పుట్టక ముందు నుండే ఆ దేవాతి దేవుడు ఉన్నారు, యేసుప్రభుల వారు ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అందుకే మనము కొత్త నిబంధనలో చూసాము, భూమి పుట్టక పూర్వమే, అబ్రహాము కంటే పూర్వమే, బప్తిస్మ యోహాను కంటే ముందే యేసుప్రభుల వారు ఉన్నారు అని. అదేంటి? అబ్రహాం గారు నిర్గమకాండంలో మనకు కనబడుతున్నారు కదా, ఆదికాండం 12వ అధ్యాయంలో. మరి యేసుప్రభుల వారు కొత్త నిబంధనలో వచ్చారు కదా, యేసుప్రభుల వారు కొత్త నిబంధనలో మాత్రమే కనబడాలి కదా అనుకుంటున్నావా? లేదండి, దేవుడు యేసుప్రభుల వారు కానీ మానవ స్వరూపుడై ఈ లోకానికి వచ్చినాడు. అందుకే మోషేతో ఏమంటున్నాడంటే ఆ దేవాది దేవుడు సంఖ్యాకాండము 12వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసిన మొదటి భాగంలో, ఎవరూ ఈ లోకంలో నా రూపాన్ని చూడలేదు కానీ మోషే నా బిడ్డ నన్ను చూశాడు. ఎందుకు చూశాడంట? దీనత, విధేయత దేవుణ్ణి మెస్మరైజ్ చేశాయి. అంటే దేవుడు కూడా మానవుడికి లోబడతాడా? ఎస్, లోబడతాడు. అంతెందుకండి, తండ్రి కుమారుని తీసుకోండి. తండ్రి అన్నీ సంపాదిస్తాడు. కొడుకు ఎప్పుడైతే నాన్నకి తండ్రికి గొప్ప గౌరవాన్ని ఇస్తూ ఉంటాడో, తల్లిదండ్రులను ప్రేమిస్తూ ఉంటాడో, అప్పటి వరకు సంపాదించినవన్నీ కూడా తల్లిదండ్రులు తనకి రాసిచ్చేస్తూ ఉంటారు. కానీ కొడుకు మంచివాడు కాకుండా
తాగొచ్చి రోజు కొడుతుంటే, తిడుతుంటే, కన్న తల్లిదండ్రులని హింసల పాలు చేస్తూ ఉంటే ఆ దేవాతి దేవుడు ఊరుకోడు కదా. అందుకే ఆస్తి కాదు, పాస్తి కాదు, తల్లిదండ్రులు సంపాదించిన ఒక్క పైసా కూడా రానివ్వకుండా ఆ దేవాతి దేవుడు మొత్తం ఊడ్చేస్తాడు. సంపాదించలేడు. తను తానుగా సంపాదించుకున్నది కూడా వ్యయమైపోతుంది ప్రియమైన బిడ్డ. ఎందుకంటారు అంటే తండ్రి ప్రేమని నోచుకోలేకపోయాడు. తండ్రిని ఇష్టము అని తనకిష్టం వచ్చినట్లుగా బ్రతకలేకపోయాడు. కనీసం గౌరవించలేకపోయాడు. ఇప్పుడు తండ్రి ప్లేస్లో మన దేవుడు ఉన్నాడు, బిడ్డ ప్లేస్లో మనం ఉన్నాము. మనం ఎలా గౌరవిస్తున్నాం మన దేవుణ్ణి? మనం ఎలా చూస్తున్నాం మన తండ్రిని? పక్కకు పెట్టేస్తున్నామా? సృష్టించింది దేవుడే, నిన్ను నన్ను పోషిస్తుంది దేవుడే. కాకులను, పక్షులను అన్నిటికీ కూడా వాటంతటా అవి వ్యవసాయం చేసుకోలేవు. అయితే దేవాతి దేవుడు రక్షించట్లేడా? సమస్తాన్ని చేసిన దేవుని నువ్వు అర్థిస్తేనే వర్షం పడుతుంది. సమస్తాన్ని చేసిన దేవుణ్ణే నువ్వు ప్రార్థిస్తే ఆ వర్షం ఒకవేళ ఎక్కువైనప్పుడు తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, వర్షాల గురించి ఎంతోమంది బిడ్డలు ప్రార్థిస్తూ ఉన్నారు. వర్షం పడిందా, అయిపోయింది, దేవుని మర్చిపోతారు. వర్షం పడకుండా తండ్రి పొలాలన్నీ మునిగిపోతున్నాయ్యా అని ప్రార్థిస్తే దేవుడు వింటాడు కదా ప్రార్థన. మరి వినకుండా నేనేం చేస్తున్నావంటే వర్షం పడింది కదా చాలింగా పంటలు వండిపోతాయి. నో, పంటలు వమ్మవ్వకుండా చూసుకో. నా కుటుంబాలు వ్యయమైపోకుండా చూసుకో, నశింపకుండా చూసుకో. దానికి కావాల్సింది ఏంటంటే ఒకే ఒక్క ఆయుధం, ప్రార్థన. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు, మనతో కూడా మాట్లాడుతున్నాడండి ఈ రోజున. కాబట్టి మొట్టమొదటి భాగంలో మోషేతో గొప్పగా మాట్లాడాడు దేవుడు. మనతో కూడా మనం మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాము. అంటే మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు దివ్యరూపధారణలో. మత్తయి సువార్త 17వ అధ్యాయం మనం చూసాము. ఏలియాతో దేవుడు మాట్లాడుతున్నారు. అంటే మోషే, ఏలియాలు యేసుప్రభువు వారితో సంభాషిస్తున్నారు అని ఉంటుంది అక్కడ వాక్యము. ఆ యొక్క దివ్య దర్శనాన్ని ఎవరు చూస్తున్నారంటే పేతురు, యాకోబు, యోహాను గారు చూస్తూ ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుందంట? తాబోరు పర్వతం పైన దేవుడి యొక్క వస్త్రములు తెల్లగా మిలమిలగా మెరిసిపోతూ ఉన్నాయి. యేసుప్రభువు వారి యొక్క ముఖము చూడాలంటే భయపడిపోయారు శిష్యులు. అక్కడ వారికి మేఘం తప్ప ఇంకేం కనబడట్లేదు. మేఘం నుండి స్వరం వినబడుతుంది, ఇదిగో ఈయనను ఆలకించండి. ఈయన అనగా ఎవరు? యేసుప్రభువు వారు. ఎందుకు తండ్రి దేవుడు ఈయననే ఆలకించండి అని చెప్తున్నారు? మరియ తల్లి, మన తల్లి, యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో ఆయన చెప్పినట్లు చేయండి అని ఎందుకు అన్నారు మరియ తల్లి? ఎందుకు యావే ప్రభు ఈయననే ఆలకించండి అని ఎందుకు అంటున్నాడు? నన్ను ఆలకించండి అని చెప్పాలి కదా. అదేవిధంగా ప్రవక్తలు ఎంతోమంది అన్నారు ప్రభువుని ఆలకించండి అని చెప్తూ ఉన్నారు. ప్రజలకి అందరికీ కూడా ప్రబోధ చేస్తూ ఉన్నప్పుడు యేసుప్రభువు వారు దేవుడై ఉన్నాడు. అందుకే కొలస్సీలకు రాసిన లేఖ 1:15 మనం చూసాం కదండి. యేసుక్రీస్తు అదృశ్యుడై ఉన్న దేవుడి ప్రత్యక్ష రూపము నీకు నాకు కనబడడానికి. దేవుడు ఎక్కడో పరలోక రాజ్యంలో ఉన్నాడు అని మర్చిపోతామని ఈ లోకానికి దిగి వచ్చి నిన్ను నన్ను పాపములో శాపములో కొట్టుకొని పోతుంటే మనల్ని కాపాడడానికి ఇదిగో ఈ అమరుడు నరుడై కిందికి వచ్చాడు మనల్ని అందరినీ కాపాడడానికి మాత్రమే. ఆ దేవుడే ఒక రూపాన్ని ధరించి వచ్చాడు ఈ లోకానికి. అందుకే అండి ఆ దేవాదేవుడు మనతో అంటూ ఉన్నాడు, ఇన్ని చేసిన నేను మాట్లాడమని అడిగితే మాట్లాడనా? నువ్వు నన్ను ప్రార్థిస్తే నీ ప్రార్థన మొర నేను విననా? నువ్వేం అడుగుతున్నావు? ఒక్కసారి ఆలోచించు ప్రియమైన బిడ్డ. మోషేతో మాట్లాడిన దేవుడు నాతో మాట్లాడునుగా కానీ ప్రార్థించు. బాధ సమయంలో, కష్ట సమయంలో, దుఃఖ సమయంలో, ఆనందంగా ఉన్నప్పుడు మర్చిపోకు దేవుణ్ణి. ఆనందంగా ఉన్నప్పుడు మర్చిపోకు దేవుణ్ణి. కష్ట సమయంలో ఎలా మొరపెట్టావో ఆనందంగా ఉన్నప్పుడు దేవుని స్తుతించు, ఆరాధించు. అయ్యా నువ్విచ్చిన పొలము, నువ్విచ్చిన సంపద, నువ్విచ్చిన జాబు, నువ్విచ్చిన బిజినెస్, నువ్విచ్చిన వ్యాపారము, నువ్విచ్చిన పిల్లలు, నువ్విచ్చిన కుటుంబము, నువ్విచ్చిన అత్తమామ, నువ్విచ్చిన అమ్మ నాన్న, నువ్విచ్చిన నా భర్త, సమస్తాన్ని బట్టి నీకు స్తోత్రమయ్యా అని దేవుని అర్థించు ప్రియమైన బిడ్డ. ఆనందించు, దేవుడు ఆశీర్వదిస్తాడు. అంతేగాని మనము మానవత్వము లేకుండా, అంటే మానవతా దృక్పథం లేకుండా, ఒక మానవుడిలాగా కాకుండా మృగంలాగా జీవించొద్దండి, తప్పది. థ్యాంక్స్ గివింగ్ హార్ట్ ఉండాలి, కృతజ్ఞతాపూర్వకమైన హృదయం ఉండాలి. మనుషుల మధ్యలో మృగాల్లాంటి మాటలు ఎందుకు? మృగాల్లాంటి స్వభావాలు ఎందుకు? నేను మాట్లాడింది మోషేతో, మృగాలతో కాదు. మాట్లాడుతుంది దేవుడు మోషేతో, మనతో, మృగాలతో కాదు. దేవుడు చెప్తున్నాడు, జాగ్రత్త ప్రియమైన బిడ్డ.
అవును, మానవులం మృగాల్లాగా మారిపోతూ ఉన్నాము. కాబట్టి ఆ దేవాతి దేవుడు మనుషుల్లాగా మార్చడానికి ఇదిగో మానవ రూపంలో దిగి వచ్చున్నాడు. కాబట్టి ఆ దేవుడు బాధపడుతున్నాడండి, వాపోతున్నాడండి, చాలా దుఃఖపడుతున్నాడండి మనల్ని చూసి ఈ రోజున. ఎందుకంటే నా బిడ్డలు వారి యొక్క జీవితాన్ని కోల్పోతూ ఉన్నారు. నేను వారి కోసం ప్రణాళిక సిద్ధపాటు చేసి పెట్టాను. వారి యొక్క అవిధేయత వల్ల, వారి యొక్క అవిశ్వాసం వల్ల, వారి యొక్క ప్రార్థన లేమి వల్ల, ప్రేమ లేని తత్వము వల్ల, ఎదుటి వారిని దూషించడం వల్ల, తిట్టడం వల్ల, శాపవచనాలు పలకడం వల్ల వారికి నేను ఇచ్చిన ఆశీర్వాదాన్ని కోల్పోతున్నారు అని ఆ దేవాతి దేవుడు బాధపడుతూ ఉన్నాడు. అయితే ఈ సందర్భంలో మోషేతో మాట్లాడిన దేవుడు అందరితో ఒకే రీతిగా మాట్లాడలేదండి. మనము రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం మనం చూసుకుంటే తాబోరు పర్వతం పైన ఎవరు కనబడ్డారండి? మత్తయి సువార్త 17వ అధ్యాయంలో దివ్యరూప ధారణలో మోషేతో మాట్లాడాడు దేవుడు, సంభాషించారు ఏలియాతో. అవునా? ఎస్. ఇక్కడ ఏలియా గురించి ఈరోజు మనం చదువుతూ ఉన్నాము. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం ఒకసారి చూడండి. 19వ అధ్యాయము 9 నుండి 18 వచనాల వరకు అండి మనం చూస్తే ఇక్కడ ఓవరాల్గా చెప్తాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇదిగో ఏలియా ఎక్కడున్నావు, రా కొండ మీదకి రా అంటున్నాడు. ఎక్కడ కొండ? హోరేబు పర్వతము. ఎస్, మోషేతో మాట్లాడిన పర్వతం ఎక్కడ? హోరేబు కొండ, అదే హోరేబు పర్వతము. కొత్త నిబంధనలో ఆ దేవాది దేవుడు దర్శనమిస్తుంది ఎక్కడ? తాబోరు పర్వతం మీద. పర్వతం మీద దేవుడు మాట్లాడతాడు. ప్రార్థన అనే పర్వతం మీద అతి కష్టంగా ఉంది జీవితం అనే ఒక ప్రయాసలో ఉన్నప్పటికీ ఆ సమయంలో దేవుడు మాట్లాడతాడు. కానీ నువ్వు నేను పర్వతం ఎక్కాలి, పర్వతం వైపు చూడాలి అంటే దేవుడి వైపు, ఆకాశం వైపు చూడగలగాలి, దేవుడి సన్నిధి వైపు చూడగలగాలి. దేవుని ఆశ్రయించువారు ఆనందింతురు, దేవుని ఆశ్రయించువారు ధన్యులు అని కీర్తనాకారుడు పలుకుతూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, ఈ రోజున ఆ దేవాదేవుడు ఏలియాతో ఎలా మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాం రండి. ఇదిగో ఏలియా, నీవు ఏం చేస్తున్నావు? కూర్చున్నావేంటి ఖాళీగా? లే, భయంతో ఎందుకు వణికిపోతున్నావు? ఏజ్బేలు రాని చంపుతుందని భయపడుతున్నావా? అయితే ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే, అక్కడి నుంచి లేచి నువ్వు హోరేబు పర్వతం మీదకి రా, నేను అక్కడ కలుసుకుంటాను అని. చూసారా? మోషే అక్కడ అయ్యా నేను నీ తేజస్సు చూడాలి అని ప్రార్థిస్తే మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. కానీ ఏలియా తన యొక్క శ్రమలను చూసి, బాధలను చూసి, కష్టాలను చూసి, కన్నీలను చూసి నన్ను చంపేస్తాడేమో, ఈ యజబేలు రాని తన యొక్క భర్త నన్ను చంపేస్తాడేమో అని భయముతో ఉన్నాడు. దేవుని మర్చిపోతున్నాడు. ఒక్క క్షణం పాటు మర్చిపోతూ ఉన్నాడు ఏలియా. మర్చిపోయేసరికి దేవుడు గుర్తు చేస్తున్నాడు, ఏలియా లే, అక్కడి నుంచి హోరేబు పర్వతం మీదికి రా. రాగానే దేవుడు ఎలా మాట్లాడుతున్నారు ఒకసారి చూడండి. అక్కడ ఒక పెద్ద రాయి బ్రద్దలుగా చీలి రాళ్లను ముక్కలుగా చేసెను. ఆయనను ఆ యొక్క శబ్దము నుండి, ఆ గాలిలో దేవాది దేవుడు ప్రత్యక్షము కాలేదు. ఎవరికి? ఏలియాకి. అటు తర్వాత ఇది మొదటిదా? అవును, బ్రద్దలుగా ఆ యొక్క కొండలు సహితము సౌండ్స్ వినపడుతున్నాయి ఏలియాకి, కానీ దేవుడిని చూడలేకపోతున్నాడు, వినలేకపోతున్నాడు. రెండవదిగా అటు తర్వాత భూకంపము కలిగెను, ఆయనను ఆ భూకంపములో ప్రత్యక్షము కాలేదు. మూడవది అటు పిమ్మట నిప్పు కనిపించెను, ఆయనను ప్రభు ఆ నిప్పులో ప్రత్యక్షము కాలేదు. ఆ పిమ్మట మెల్లని స్వరము వినబడెను. మనం కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాం. మోషే వల్ల లేం మనం. ఏలియాలాగా ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే, శ్రమలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, సాతాను నన్ను వెన్నంటుతున్నాడు, వామో ప్రార్థన నేను చేయలేను, స్లీవ వైపు చూస్తే శ్రమలు వస్తాయంట, స్లీవని పట్టుకుంటే చచ్చిపోతామంట, స్లీవని పట్టుకుంటే మనల్ని హింసిస్తారంట అనే ఈ ఆలోచనలు మనం ఆలోచిస్తూ దేవాతి దేవుడి యొక్క స్వరాన్ని మనం ఆలకించలేనప్పుడు, భూకంపం వచ్చినా మనకి దేవుడి స్వరం వినబడట్లేదు అంటే మన శ్రమలు, మన బాధలు, సముద్రం లాంటి సమస్యలు ఎన్నున్నా మనకి దేవుడి స్వరం వినబడట్లేదు. లేదంటే ఇంకా ఏదైనా నిప్పు మంటలు లాంటి అనుభవాల గుండా మనం వెళ్తూ ఉన్నాము, అప్పటికీ కూడా దేవుడి స్వరం వినబడట్లేదు. ఎప్పుడు వినబడుతుందంటే ఆ పిమ్మట మెల్లని స్వరము వినబడెను. ఇప్పటికీ కూడా ఏలియా ప్రార్థన చేయట్లేడండి.
అయ్యా ఈ శ్రమలలో నేను నిన్ను మొరపెడుతున్నాను, నాతో మాట్లాడు అని అడగట్లేడు. అయినప్పటికీ దేవుడి కృప చొప్పున ఏలియా దేవుడి ప్రవక్త కదా, అయితే ఏలియా నీతో నేను మాట్లాడుతున్నానయ్యా అని మెల్లని స్వరము వినబడుతోంది. మన జీవితాలలో స్వరము గట్టిగా వినబడ్డప్పుడు మనము ఏమంటారండి, రెస్పాండ్ అవ్వము, దేవుడికి ప్రత్యుత్తరంగా మాట్లాడం. ప్రత్యక్షమైనప్పుడు దేవుడి యొక్క ప్రత్యక్షత, దేవుడి యొక్క స్వరం మనకు వినబడ్డప్పుడు ఎప్పుడు మనము మాట్లాడతామంటే దేవుడితో ఊరికే 24 గంటలు అవతల వ్యక్తి మాట్లాడుతున్నాడా లేదా, అసలు తన ఎమోషన్స్ ఏంటి, అవతల యొక్క వ్యక్తి యొక్క హావభావాలేంటి, అసలు పాపం బాధపడుతున్నాడా దుఃఖిస్తున్నాడా, ఇది వినావు. చివరి క్షణంలో వింటూ ఉంటావు. చివరి క్షణంలో అన్నీ మారిపోవండి, కానీ దేవుడు ఉండాలి ఆ చివరి క్షణంలో కూడా. సమస్తాన్ని నా దేవుడు చిట్లికలో మార్చగలుగుతాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే కనీసం ఆ సమస్యల్లో కూడా దేవుడి వైపు చూడలేకపోతున్నాము. మెల్లని స్వరము మనకి ప్రత్యక్షత గావింపబడింది. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా అనేక మంది బిడ్డల్ని దేవుడు దర్శించాడండి. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో చూడండి, ఏలియాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 13వ వచనం, ఆ స్వరమును వినగానే ఏలియా తన అంగీ అంచుతో ముఖమును కప్పుకొని వెలుపలికి పోయి కొండ బొరియ అంచున నిలుచుండెను. అప్పుడు ఒక స్వరము, ఏలియా నీవిక్కడ ఏమి చేయుచున్నావు? దేవుడు పిలుస్తూనే ఉన్నాడు ఏలియాని. పిలిచాడా? మెల్లని స్వరం విన్నాడా ఏలియా? భయపడిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అప్పుడేమో మోషేని దేవుడు అన్నాడు, నీవు కొండ బొరియలో దాక్కో మోషే, నేను నా యొక్క చేతిని అడ్డం పెడతాను, నిన్ను కాపాడుకుంటాను, నా మంచితనాన్ని నీ ముందు సాగనిస్తాను, కొనసాగిస్తాను, నీకు ఏ హాని కలగకుండా చూసుకుంటాను బిడ్డ అంటున్నాడు మోషేతో దేవుడు. కానీ ఇక్కడ ఏలియా ఏం చేస్తున్నాడు చూడండి, దాక్కుంటున్నాడు, భయపడుతున్నాడు. దేవుడి సన్నిధి అంటేనే మహాభయంకరంగా ఉందని భయపడిపోతున్నాడు. ఇప్పుడు వెళ్ళి కొండగోలో దేవుడు దాపెట్టట్లేడు ఏలియానే వెళ్ళి దాక్కుంటున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో ఏలియా నీవిక్కడేమి చేయుచున్నావు? నేను మాట్లాడుతున్నదేంటి, నువ్వు చేస్తున్నదేంటి? నేనేం చెప్తున్నాను, నువ్వేం చేస్తున్నావు? నేనేం మాట్లాడుతున్నావు, నీకేం అర్థమవుతుంది? ఆ దేవదేవుడు బాధపడుతున్నాడు. దేవుడు ఎక్కడా నా జీవితంలో మాట్లాడుతున్నాడు. తన యొక్క కృప చొప్పున మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ వినగలిగిన చెవులు ఉన్నప్పటికీ చౌటి వాళ్ళలాగా చెవులు మూసుకొని ఉన్నాం మనం ఈ సమయంలో. కాబట్టి ఆ దేవాదేవుడు చింతిస్తూ అంటూ ఉన్నాడు. చూడండి 14వ వచనం చూడండి, ప్రవక్త మహోన్నతుడవైన ప్రభు, నా జీవితకాలం అంతయు నిన్నొక్కనినే సేవించితిని, కానీ ఇజ్రాయేలు ప్రజలు నీవు చేసిన నియమమును మీరి. చూడండి, కంప్లైంట్ చేస్తున్నాడు ఏలియా. కంప్లైంట్ బాక్స్తో వచ్చాడు. అంటే మనము అందరిని అడుగుతుంటాం కదండి, నా కోసం ప్రార్థన చేయి, నా కోసం ప్రార్థన చేయి, నా కోసం నువ్వు చేయి ప్రార్థన, నువ్వు చెయ్యమ్మా, నువ్వు చెయ్యయ్యా ప్రార్థన, కూర్చో ఒక దగ్గర మోకరించి చెయ్యి. ఎవరో ప్రార్థన చేస్తే ఎలా అండి మన ఆకలి తీరేది? ఎవరో తింటే మన ఆకలి ఎలా తీరుతుందండి? ఎవరో నీళ్ళు తాగితే మన దాహం ఎలా తీరుతుందండి? ప్రార్థన చెప్పడం తప్పు కాదు, ప్రార్థన చేయాలి. అదేవిధంగా వారికంటే గొప్పగా ఆ బాధ నీకేంటో నీకే తెలుసు. నువ్వు మొరపెట్టినట్టుగా ఆ దేవాతి దేవుని ఏ బిడ్డ మొరపెట్టలేదు. నీకున్నంత దాహము, నీకున్నంత ఆకలి ఎదుటి వాళ్ళ వ్యక్తులకు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ బాధలు, ఆ కష్టాలు నువ్వు వెళ్తున్నావు. ఇప్పుడు ఆ యొక్క శ్రమల గుండా వేరే బిడ్డలు వెళ్ళట్లేరు కాబట్టి గొంతెత్తి మొరపెట్టలేరేమో. మోషే మొరపెట్టినట్టుగా ఏలియా వలే సాకులు చెప్తున్నావేంటి? ఇదిగో వాళ్ళు ఇలా అంటున్నారు, వీళ్ళు ఇలా అంటున్నారు, నీ ప్రజలు నీకు మోసం చేశారయ్యా, నీ మాటలు మీరారయ్యా, నీ యొక్క నియమాలు మీరారయ్యా అంటున్నావు. కానీ నీలో ఉన్న భయం ఏంటి చెప్పు దేవుడితో, నీలో ఉన్న బాధ ఏంటి చెప్పు దేవుడితో. అందుకే దేవాదేవుడు అంటూ ఉన్నాడండి. చూడండి 15వ వచనం, ప్రభువు ఏలియాతో, నీవు తిరిగిపోయి దమస్కు చెంతనున్న అరణ్యము చేరుకొనుము, ఆ పట్టణములో ప్రవేశించి అక్కడ ఎలీషా అను ఒక ప్రవక్త ఉంటాడు, అతన్ని అభిషేకించు నా సేవకుడిగా. దేవుడికి అర్థమైపోయింది, ఇంకా ఏలియా సమయం అయిపోయింది, నేను తీసుకెళ్ళాలి నా బిడ్డని, శ్రమలు తట్టుకోలేకపోతున్నాడు. చూడండి, దేవుడి స్వరము విన్నప్పటికీ ఏలియా వినకపోయినప్పటికీ గొప్పవాడే. ఎందుకు తెలుసా? దేవుడు పరిచర్య చేశాడు అప్పటి వరకు, దేవుడు చిత్తం చేశాడు అప్పటి వరకు. బట్ ఒక క్షణకాలము దేవుడు లేడేమో అని భయపడిపోయి ఈ లోకం వైపు చూస్తూ ఉన్నాడు. నువ్వు నేను కూడా ఇన్ని రోజులు ప్రార్థించామేమో, ఒకవేళ ప్రార్థించి ఉంటే
ప్రేమ బిడ్డ, ఇప్పుడు ప్రార్థించలేని స్థితిలో ఉన్నావేమో, కానీ దేవుడు అంటున్నాడు, భరోసా ఇస్తున్నాడు, నేను నిన్ను దీవిస్తాను అయినప్పటికీ, కానీ ఒక్కసారి ఆ బాధ కూడా నాతో పంచుకో, నీ భారాన్ని నేను తీసుకుంటాను. ఆమేన్, హల్లెలూయా. అయితే మోషేతో మాట్లాడిన దేవుడు, ఇక్కడ ఏలియాతో మాట్లాడుతున్న దేవుడు, రెండిటికి డిఫరెన్స్, వ్యత్యాసం ఏంటంటే మోషేతో ముఖాముఖిగా మాట్లాడాడు. మోషేని దేవుడు అంటున్నాడు, మోషే అందరి ప్రవక్తల కంటే గొప్పవాడు, నేను ముఖాముఖిగా సంభాషిస్తాను. నా రూపాన్ని మోషే చూశాడు, కానీ ఏలియా చూడలేకపోయాడు. కానీ వీరిద్దరికీ కూడా దేవుడు గొప్ప ధన్యత ఎక్కడ ఇచ్చాడంటే దివ్య రూప ధారణలో, ఈ లోకములో, ఈ యొక్క పరలోకంలో కాదండి, ఆ యేసు ప్రభువారు ఎక్కడ కనబడ్డారు? తాబోరు పర్వతం పైన కనబడుతూ ఉన్నాడు ఏలియాకి, మోషేకి. అదేవిధంగా ఈ యొక్క దృశ్యాన్ని చూస్తున్న మొత్తము కూడా ధన్యులైన వారు ముగ్గురు ఉన్నారు అక్కడ. ఎవరు? పేతురు, యాకోబు, యోహాను గారు. అదేవిధంగా మనమును కూడా ఈ యొక్క దివ్యమైన వాక్యాన్ని ధ్యానించుకున్నాము, ధన్యులము. ఇంత గొప్ప మర్మాలను ఆ దేవాతి దేవుడు మనందరికీ తెలియజేసినందులకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవ మీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ ఈ వాక్యం ద్వారా అనేక మంది బిడ్డల యొక్క కన్నులను, ఆధ్యాత్మికమైన కన్నులను తెరిచి అనేక మంది బిడ్డలకు కూడా ఆశీర్వకరంగా, ప్రార్థన యోధులుగా, విజ్ఞాపన కర్తలుగా మమ్మల్ని దీవించబోతున్నలకు మీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ విడిపోతున్న భార్యాభర్తలను నీ కృప చొప్పున మరలా కలపబోతున్నందుకు నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ అమ్మమ్మ మరియు తల్లి దివ్య మందస మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా మేము అడిగినవన్నీ యేసు నామములో పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.